ఏ విమానాశ్రయాన్ని చూసినా ఒకటే సీన్. సూట్ కేసులు మూలన పడేసి నేలపై పడుకున్న చిత్రాలు. దేశ రాజధాని ఢిల్లీ నుంచి మొదలు పెడితే ఆర్థిక రాజధాని ముంబై వరకు కూడా ఒకటే దృశ్యం. ఇక హైదరాబాద్లో ప్రయాణికుల గురించి వేరే చెప్పాలా? చాలామంది ప్రయాణికులు నేలపై పడుకుని ఎయిర్లైన్స్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఇదంతా ఇండిగో హింసగా అభివర్ణిస్తున్నారు ప్యాసింజర్లు. తమ ప్రయాణ సమయం దాటి 12 గంటలైనా కూడా ఎయిర్లైన్స్ నుంచి తమకు ఇప్పటివరకు ఎలాంటి పిలుపు రాలేదని వాళ్ళంతా ఆవేదన వ్యక్తం చేశారు. గంట ఆలస్యం అని చెప్తూ ఆ సమయాన్ని జరుపుకుంటూ పోతున్నారని వాపోయారు. అత్యంత అవసరమైనటువంటి పనులకు ఎలా అయినా వాయిదా వేసుకోగలుగుతామని ప్రశ్నించారు. ఒకరు శుభకార్యానికి, మరొకరు ఉద్యోగానికి, ఇంకొకరు వ్యక్తిగత పనులకు, ఇలా ఎవరి ప్రయాణాలు వాళ్ళవి. కానీ అందరూ దేశవ్యాప్తంగా ఉన్న ఎయిర్పోర్ట్లో చిక్కుకుపోయారు. విమానం ఎప్పుడు వస్తుంది, ఏం జరగబోతోంది అనే సమాచారం కూడా తమకు లేదని ప్యాసింజర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ విమానాశ్రయం అంతటా ఎలాంటి దృశ్యాలే కనిపిస్తున్నాయి. అటు ప్రయాణించలేక, ఇటు విమానాశ్రయంలో వెయిట్ చేయలేక ప్రయాణికులు నరకం చూస్తున్నారు. విమానాలు నిరవధికంగా ఆలస్యం చెబుతున్నారు అని, కానీ ఎలాంటి స్పష్టత ఇవ్వడం లేదని వాళ్ళంతా మండిపడ్డారు. కనీసం తినడానికి ఆహారం, తాగేందుకు నీళ్లు కూడా అందించడం లేదని వాళ్ళు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఇండిగో సంస్థ స్పందన తీరు దారుణంగా ఉందన్నారు. సీనియర్ సిటిజన్లు, పెద్దవాళ్లు ఉన్నారని, వారికి సొల్యూషన్ చూపించేవారే కరువయ్యారన్నారు. ఇదే పరిస్థితి దేశంలోని ఇతర విమానాశ్రయాల్లో కూడా కొనసాగుతోంది. గోవా, చెన్నైలో కూడా ఇదే పరిస్థితి. 20 ఏళ్ల విమానయాన సంస్థ అయిన ఇండిగో రికార్డు స్థాయిలో క్యాబిన్ సిబ్బంది ఇబ్బందులు, సాంకేతిక సమస్యలతో 550కి పైగా విమానాలను రద్దు చేసింది. ముంబై విమానాశ్రయంలో 104 విమానాలు, ఢిల్లీలో అయితే 225, బెంగళూరులో 102, హైదరాబాద్లో 92 విమానాలు రద్దు చేశారు. భోపాల్ విమానాశ్రయంలో కనీసం 5 విమానాలు రద్దు చేశారు. కొత్త నిబంధనల ప్రకారం సిబ్బంది అవసరాలను తప్పుగా అంచనా వేశామని, ప్రణాళికా లోపాలను ఎదుర్కొన్నామని ఇండిగో అంగీకరించింది. ఫలితం శీతాకాల వాతావరణం, రద్దీ కూడా కార్యకలాపాలను ప్రభావితం చేస్తున్న సమయంలో తగినంత సిబ్బంది లభ్యత లేదని తేలింది. రాత్రిపూట డ్యూటీ నిర్వహించడాన్ని అర్ధరాత్రి నుంచి ఉదయం 5 గంటల వరకు, అర్ధరాత్రి నుంచి ఉదయం 6 గంటల వరకు సవరించడం తాత్కాలికంగా వెనక్కి తీసుకున్నట్లు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నియంత్రణ సంస్థ డీజీసీఏ తెలిపింది. ఓవరాల్గా చూస్తే కనుక ఖచ్చితంగా విమాన ప్రయాణికులందరికీ కూడా చుక్కలు కనబడుతున్నాయని చెప్పొచ్చు. కోర్స్ రైట్ నౌ అంటే మనం ఇంతకుముందు బ్రేకింగ్లో కూడా చూసాం, అండ్ ప్రజెంట్ అయితే విషయం అయితే సద్దుమణిగింది. అయినప్పటికీ కూడా ప్రయాణికుల వెతలు తప్పడం లేదు. అసలు ఓవరాల్గా ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, అలాగే ఏవియేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఎలా స్పందించాలి, అసలు యాక్చువల్గా జరిగింది ఏమిటి, ఇండిగో సిబ్బందికి జరిగినటువంటి అన్యాయం ఏంటి, అసలు ఓవరాల్గా